హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక చిన్న క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఏమైనా పురుగులు ఉంటే పోవడానికైతే ఒక గిన్నెలో వేసుకొని హాట్ వాటర్ అయితే ఇందులో పోద్దాం. చూడండి, హాట్ వాటర్ అయితే పోస్తున్నాం. ఈ విధంగా హాట్ వాటర్లో పోసి ఒక నిమిషం అటు ఇటు కలుపుకొని నీళ్లు పోయేలాగా ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మిరపగింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ వేసి కలుపుకుందామండి. ఈ విధంగా పోపు అయితే రెడీ చేసుకున్నాం. ఎల్లిపాయ కారం అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, కారము, ఉప్పు కలిపి మిక్సీకి అయితే వేసుకున్నాము. ఈ విధంగా జీలకర్ర, మెంతుల పిండి, ఆవపిండి అయితే వేసుకుంటున్నాం. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పోపు కలుపుకుందాం. ఇందులో ఈ విధంగా అయితే పోపు వేసుకొని కలుపుకొని కొంచెం నిమ్మరసం అయితే పిండుకుందాం. నిమ్మరసం పిండి ఈ విధంగా కలుపుకొని ముక్కలు వేసుకుంటూ కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు చూడండి, ఇలా అయితే కలుపుకొని ఒక 4 గంటల తర్వాత అయితే మంచిగా ఊరుతుంది క్యాలీఫ్లవర్. చూడండి, ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అవుతుందండి. చూడండి.